హాయ్ టు ఎవ్రీవన్. యాక్చువల్‌గా రీసెంట్‌గా మన విజయ్ తమిళనాడులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి బిఫోరు అంటే ఆయన ప్రమాణ స్వీకారానికి ఒక 2, 3 డేస్ ఏదో అడ్డంకులు డీఎంకే పార్టీ గాని, స్టాలిన్ గాని, ఇట్లా పళనిస్వామి గాని వీళ్ళంతా క్రియేట్ చేసినట్టుగా చిన్న గాసిప్ నడిచింది. కానీ అవన్నీ ఏం లేకుండా ఒక ఫోర్త్ డే, ఫిఫ్త్ డే విజయ్ సక్సెస్‌ఫుల్‌గా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ గ్యాప్‌లో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు స్టాలిన్‌ని కలవటం జరిగింది. ఈ కలయిక గురించి టీవీకే పార్టీ మెంబర్స్ కానీ, అలానే విజయ్ అభిమానులు గాని విజయ్‌ని సీఎం గాకుండా రజనీకాంత్ ఏదో అడ్డుపడ్డట్టుగా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో ఇట్లా గ్లోబల్‌గా ట్వీట్ చేసుకుంటా ప్రచారం చేయడం జరిగింది. దీని మీద అంతిమంగా ఈరోజు రజనీకాంత్ గారు ఈరోజు మార్నింగ్ చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం జరిగింది. అసలు నాకు విజయ్‌కి అసలు పోటీయే లేదని, విజయ్ నాకన్నా ఒక జనరేషన్ చిన్నవాడని 25 ఇయర్స్ గ్యాప్ ఉందని నాకు విజయ్‌కి. నేనేదైనా పోటీ ఉంటే కమల్ హాసన్‌తో, నాతో వాళ్ళతో పోటీ ఉంటది గానీ, విజయ్‌కి నాకు పోటీయే లేదని, స్టాలిన్‌ని ఒక స్నేహితుడిగానే నేను కలిసినట్టుగా చెప్పుకున్నానని, నేను 2021లోనే నేను పార్టీ పెట్టాలనుకున్నాను. కానీ స్టాలిన్ అంటే స్టాలిన్‌తో ఉన్న స్నేహం మేరకు నేను పార్టీ పెట్టలేదని, ఇలా విజయ్‌కి నాకు అసలు పోటీయే కాదని, విజయ్ నాతో కంపారిజనే లేదని అంటే మన ఆన్‌లైన్‌లో నడుస్తున్న డిస్కషన్‌కి కౌంటర్‌గా రజనీకాంత్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పాలి. రజనీకాంత్ అభిమానులు గూడా, అలానే విజయ్ అభిమానులు గూడా ఈ కోల్డ్ వార్ తగ్గించుకొని ఫ్రెండ్లీగా ఉంటారని ఆశిద్దాం. థాంక్ యూ.